సుమారుగా 8 months నుంచి నాకు జర్నీ అండి. కారణం ఏంటంటే నాకు బాబు బాగా దాసరి గారి దగ్గర నుంచి బాగా క్లోజ్. తను సినిమా చేస్తున్నాను అని చెప్పి చౌదరి గారి గురించి చెప్తే నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. సినిమా తీసిన రిలీజ్ ఎలాగా, ఇటువంటి బాధల నుంచి ఆయన అన్నీ తానే, కర్త కర్మ క్రియ మొత్తం తానే. ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ చౌదరి గారు. చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీనికి ఓపెనింగ్, మన సాంగ్ ఓపెనింగ్ కి బాబు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది, అలాగే తనికెళ్ళ భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా ఆశీస్, ఎందుకంటే నన్ను నమ్మిన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినిమా బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా. ఏదైనా భగవంతుడు సాక్షిగా ఈ సినిమా బాగుండాలని అప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, డిఓపి ఈయన నాకు బాగా, ఈయన కూడా క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో. క్వాలిటీ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తాను. ఎందుకంటే పెద్ద కెమెరాలు రోజుకి 60,000, 70,000, ₹1,00,000 కెమెరాలు వాడి ఉన్నవాళ్ళం. FX3 ఇంత క్వాలిటీ వస్తుందని, ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా డెఫినెట్ గా నెక్స్ట్ టైం FX3 వాడుతూనే మిమ్మల్ని పిలుస్తాను, వస్తారుగా. ఆ భగవంతుని కోరుకుంటూ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నన్ను మీరు క్షమిస్తే నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ. బేసికల్ గా ఆయన తపన అనేది బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ గో వెల్ ఇన్ ద పబ్లిక్. మళ్ళీ చౌదరి గారిని, యాక్టర్స్ తస్లీం గారిని, ప్లస్ ఇక్కడ ఉన్న అందరినీ మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, మా థియేటర్లో ఊళ్ళు ఉన్నాయి, మా థియేటర్లో కూడా ఆడిపియాలని మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్తే. ఇందాక సాంగ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి ఈ టీం మొత్తం, యాక్చువల్ గా నాకు ఫస్ట్ మన డిఓపి సీన్ గారు ఫస్ట్ పరిచయం. నాకు డిఓపి సీన్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. సీన్ గారు కెమెరా పనితనం చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అలాగే కెమెరా డాన్స్ మాస్టర్ కానీ, కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టర్ గారు, హీరో కమ్ నిర్మాత కమ్ దర్శకుడు, వీళ్ళంతా కలిసి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని, 100 రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత బాలయ్య బాబు అభిమానులు. నా బాలయ్య బాబు మా చౌదరి అని ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్ లో చెప్పాను. ప్రతి ఒక్కరికి బాలయ్య బాబు గారితో సినిమా చేయాలని ఉంటది, బట్ నాకు కోరిక తీరకపోవచ్చు కానీ మా చిన్న బాలయ్య బాబుతో చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. ఇవాళ చాలా ఆస్పీషియస్ డే మాకు. ఆడియో లాంచ్ జరిగింది, అన్ని సాంగ్స్ మంచిగా వచ్చాయి. అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ అవర్ ఫిలిం ఇన్ ద థియేటర్స్ కమింగ్ నెక్స్ట్ మంత్. ప్లీజ్ బ్లెస్ us అండ్ మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ సాంబశివరావు గారి అంకుల్కి ఓకే, ఆయన చాలా మంచిగా మేకప్ చేసి మా ఇద్దరిని మంచిగా తయారు చేసి, అండ్ డిఓపి శ్రీను సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇవాళ అంత అందంగా ఉన్నామంటే హీఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్. నేను కొన్నిసార్లు యాక్టింగ్ లైక్ లో అయిపోతున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించింది శ్రీధర్ సరే. హీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ. పద్మా జయంతి గారు ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ ఇంకా మంచిగా చేయాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీవన్, సారీ. And today my mother must be happy, like she always wanted to see me on big screen, and thanks to her and thanks to everyone. Thank you. And Kapil sir, literally I have some Alzheimer's, I'm sorry. నేను అందరినీ మర్చిపోతానే ఉంటాను, బట్ నేను ప్రిపేర్ అవుతాను, వస్తాను, కానీ ఐ విల్ ఫర్గెట్. ఐఎమ్ సో సారీ సార్, ఐఎమ్ సో సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం, నేను అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రావటానికి నా టీం మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది చౌదరి గారి సినిమా అని వర్క్ చేయలేదు. వాళ్ళు
ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది నా సినిమా అన్న ఆలోచనతోటి వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి ఈ స్టేజ్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో అనుకున్న 2018లో ఒక మూవీ చేశాను, వేరే వాళ్ళు డైరెక్షన్ చేశారు, నేను ప్రొడ్యూసర్గా అందుట్లో విలన్ చేశాను. ఆ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత కొంతమంది చేతిలో మోసపోయాను, డబ్బులు పోయాయి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కాదు నేనే అని స్టోరీ రాసుకొని, స్టోరీతోటి పాటు లిరిక్స్ కూడా రాసుకొని, నేను ఇప్పటి వరకు ఒక 10-15 పాటలు రాశాను. అందులో అన్ని నాయి పెట్టకూడదు అంటే ఈ స్టోరీకి ఏ పాటలు కావాలి అని నేను రాసిన పాటల్లో 2 ఎంచుకున్నాను. తర్వాత ఐటమ్ సాంగ్ మన పాట సీన్ గారు రాశారు. ఒక 4 లిరిక్ రైటర్స్ రాపిచ్చాను, నాకు నచ్చలేదు. నేను వెళ్ళి కూర్చొని రాజా ఇది పరిస్థితి, నా స్టోరీ ఇది, నాకు ఇలా ఉండాలి అని చెప్పాను. 1.5 అవర్లో సాంగ్ రాసి నాకు నైట్ 1 గంటకి ట్రాక్ ఇచ్చాడు. ట్రాక్ తీసుకొని వచ్చాను. ఒక 1 వీక్ తర్వాత సాంగ్ని సింగర్ తోటి పాడించి నాకు పాటిచ్చాడు. నేను ఎంతగా ఆ రోజు ఎమ్మటే చెప్పాను, రాజా ఇది సూపర్ హిట్ రాజా ఈ సాంగ్, నేను ఏదైతే అనుకున్నా నువ్వు నాకు అది రాసిచ్చావు, ఏ డైలాగ్ వర్షన్ బాగుంటది, ఏదైతే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఆ వర్షన్లు ఎంచుకొని ఈ సినిమా షూట్ చేయటం జరిగింది. నాకు బాబాయ్ బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే తను సీనియర్ కాబట్టి, ఎంతైనా జూనియరే, సీనియరే. మా హీరోయిన్ కూడా ఎక్స్ప్రెషన్స్ విషయం కానీ యాక్టింగ్ విషయంలో తస్లీం గారు బాగా చేస్తారు. తను చేసింది, నేను అనుకున్న విధంగా చేసింది. తనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా ఇంకొకరి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మా మమ్మీ అంటే మా అమ్మగారు లేకపోయినా ఆ లోటుని నాకు ఈ సినిమాలో ఒక మమ్మీగా నాకు తీర్చింది. కొన్ని విషయాలు చెప్పింది. యాక్టింగ్ విషయంలో కానీ నిజంగా రియల్ టైంలో కూడా ఎలా ఉండాలి కొన్ని విషయాలు కూడా చెప్పింది నాకు పర్సనల్గా. మమ్మీ అదే విధంగా అందరికీ నా మాట మన్నించి నంద్యాల నుంచి వికారాబాద్ నుంచి వచ్చిన నా తోటి సోదరిమణులందరికీ మా సినిమా ఎల్లుండి రిలీజ్ ఉంది. నేను ఆ ప్రమోషన్స్ లో ఉన్నాను. సరే ఇక్కడ మనకు నేను నా లల్లి ఈ సినిమాని కూడా సపోర్ట్ చేద్దామని అలాగే విషెస్ చెప్దామని వచ్చాను. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. సారీ ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను మా లల్లి, యాక్చువల్గా లల్లి అనే పేరైతే చాలా సూపర్ అని అందరూ డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది ఇంట్లో క్యూట్గా పిలుచుకునే పేరు లల్లి అని, లాలి అని, నాని అని, చిట్టి అని, ఇలాగ చాలా ముందు పేర్లు పిలుచుకుంటాం. ఇది పబ్లిక్లోకి చాలా ఈజీగా వెళ్ళే ఇది నేను నా లల్లి అనే టైటిల్. సో మై టైటిల్ also for a great total. సో థ్యాంక్ యూ అండి హీరో గారు, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఈ సినిమా నుంచి మొదలై ఇంకా ఎన్నెన్నో సినిమాలు మీకు ఆఫర్లు వచ్చి, సో మరి ఎంతోమంది మరి పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి. ఎందుకంటే ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఒకప్పుడు మీకులాగా జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి మన ఎవరితోటో పెద్దతో మనం కంపేర్ చేసుకోవాల్సిన లేదు. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా రాబోయే రోజులనే మీవే అని చెప్పేసి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ టీం సభ్యులందరికీ, మరి ప్రింటర్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.